రవికి స్పృహ చెట్టండి. నన్ను ఇలా చూశాడంటే నేను జలకన్యను తెలిసిపోతుంది. నన్ను అసహించుకుని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. వెంటనే రవి ఒడ్డుకు చేర్చాలి. నిన్న టెక్స్ట్ కనపడలేదు. ఎవరు బాబు గురు? ఈ దెబ్బలేంటి గురు? చెప్పు గురు, చెప్పు గురు, చెప్పు గురు. ముత్యాలు కంగారు పడకండి. మిమ్మల్ని కొట్టడానికి రాలేదు, మీతో మందు గట్టడానికి వచ్చాను. ఇదిగో పిలకముడి, అక్కడే నాకు కోపం వస్తుంది. పక్కనే కూర్చున్న మనిషిని చూసి బతికున్నావా అని అడుగుతావు. ఎలా బతికావు అని అడగాలి. ఇంకా కరెక్ట్ సంగతి చెప్తా. ఇప్పుడు మన ముగ్గురం చెయ్యి కలిపితే మునిగిపోయిన ఓడలో ఉన్న బంగారం అంతా ఎక్కడుందో చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. ఆ డొల్లో మెంటవిడి గడపలో ఎవరు ఉంటాడు? వాడి పేరేంటి? బంగారాజు. నన్ను కొడతావేటి? ఈ రొయ్య మేసిన నా కొడుకు బుద్ధి లేదు, కూర మేసిన నా కొడుకు నీకనే బుద్ధి ఉండాలి కదా. అసలు వాడితో చేయందుకు కలిపారు? కలిపి నీ చేత నన్ను మర్డర్ చేయించి మిమ్మల్ని ఇద్దరిని ఉరుకంబం ఎక్కించి బంగారం అంతా తనే దొబ్బేద్దామని చూస్తున్నాడు. అందుకే మీ కళ్ళు తెరిపించి మీకు నన్నేమంటారా అది కలిగించాలనే వచ్చా. నీతో చేతులు కలిపితే నాకేట్ లాభం? చేతులు కలుపుతానని కత్తి తీసినావా? వారి పిచ్చాప మొహమా, మునిగిపోయిన ఓడలో ఉన్న విక్రమార్కుడు కత్తిరా ఇది. బంగారం పిడి. అవును, ఆ డొల్లో ఉన్న వాడు పేరు అన్నా? బంగారు రాజు. వాడు చెప్పినట్టే ఓడలో ఉన్న బంగారం అంతా నా దగ్గర ఉందిరా. నమ్మకం ఏంటి? దశరథ మహారాజు వాడిని కౌశల్యకి ఇచ్చిన నగలు వేసి పూసినాయనే. ఇది రాణి మాలినీదేవి మరకత మాణిక్య గోమేచికాలు. ద్రౌపద మహారాజు ద్రౌపదికి ఇచ్చిన నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు. గోల్కొండ మహారాజు గోల్డ్ రాణికి ఇచ్చిన గోల్డ్ నగలే. తక్కువ వారి శ్రీశైల మహారాజు వైడూర్య ఖడ్గము. కేకయ్య మహారాజు కైకేయికి ఇచ్చిన ఆభరణములు. ఇది దుష్యంతుడి కిరీటము, ఇది శకుంతల వడ్డానము, ఇది భరతునై. మీరిద్దరు నాతో చేయి కలిపితే ఈ బంగారంలో మీకు 50-50. ఆ 50 నువ్వు 60 తీసుకుని నాకు 40 ఇచ్చేస్తా. ఈ బంగారం అంతా మీకు రేపిస్తా. ఇస్తా అని ఫైనల్ గా హ్యాండ్ గాని ఇస్తావేటి? అది మీ అన్నయ్యకి అలవాట్రా. ఇదిగో పిలకముడి, రేపు నీ ఐస్ ఫ్యాక్టరీలో నైస్ గా ఈ బంగారం అమ్ముకునే ఏర్పాటు చేసుకో. రండిరా. ఈ ఉప్పు చేప బంగారు రాజు గారు మొఖాన్ని కొట్టి మనం ఇక్కడ వచ్చి బంగారు చేప వాసన చూసుకోవచ్చు. నీకోసమే ఎదురు చూస్తున్నా. నీ ఇంట్లో పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? ఇదేంటి? తాళిబొట్టు అన్నా. అంటే తాళిబొట్టు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో దీనితో 3 ముళ్ళు వేస్తాడు. దానితో వాళ్ళ బంధం మన హిందూ సాంప్రదాయ ప్రకారం శాశ్వతమై పవిత్రమవుతుంది. వాళ్ళని ఏ శక్తి విడతీయలేదు. రోజు
సముద్రంలో నేను చూసిన జలకన్య ఇదే. దాని కళ్ళ మీద నీళ్లు పోసి జలకన్యగా మార్చి ఈడ్చికెళ్లి దానికి అప్పగిస్తాను. వచ్చేవాడు బంగారాజు మనిషి. వాడిని ఎలాగైనా పట్టుకుని స్టోర్ రూమ్ లో పడండి. అమ్మవారు బాగా ఉంచాను. ఏమిటే పసుపు తాడు పట్టుకుని తెగ మురిసిపోతున్నావు? కళ్యాణ యోగమే లేని నీవు ఇల్లాలు వెళ్దాం అనుకుంటున్నావా? అందులో తప్పే ఉంది. ఆడదై పుట్టాక తాళి కట్టించుకోవాలి, తల్లి కావాలి. నువ్వు మామూలు ఆడదానివి కావే. సముద్ర గర్భంలో ఆలుచిప్పవే గాని సంసారంలో ఆలివి కాలేవు. శపిస్తున్నావా? ఆ పని భగవంతుడే చేశాడే. అందుకే నీకు ఈ దిక్కుమాలిన జలకన్య జన్మనిచ్చాడు. శపించిన ఆ దేవుడే రవిచంద్రన్ నాకు వరంగా ఇచ్చాడు. కానీ అతన్ని పెళ్లి చేసుకునే వరం మాత్రం నేనే నీకు ఇవ్వాలి. అది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నా వెంట రావాలి, ఆ గోడకి దారి చూపించాలి. రాకపోతే రాలిపోతాయి. ఓం దిక్కుతాయి 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 దిక్కుతాయి. చూసావా నా క్షుద్ర శక్తుల శక్తి? దేవత అండ నాకుండగా నువ్వు నన్నేమీ చేయలేవు కదా. నీ ధైర్యం. నిన్నెలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వచ్చే పౌర్ణమిలోగా నిన్ను నా వశం చేసుకుంటాను, లేదా రాబందులకు నేనే ఆహారం అయిపోతాను. అంత శ్రమ ఎందుకు? ముత్తేదుగా నా పెళ్లికి వచ్చి అక్షంతలు వేయి, మంత్రసానివై నాకు పురుగుపోయి, అప్పుడు ఓడలో ఉన్న బంగారం ఎంత ఇస్తావా? ఎంత ఇస్తావు చెప్పు. ఒక ముక్కు పిడికిస్తాను. నాతో ఆటలా నీకు? ఈ మంత్రగత్త మార్చాలంటే ఏమిటో చూపిస్తాను నీకు. వాడడు బంగారం నా వాట ఇంటిని వచ్చింది. ఉంది పిలకముడి. ముందు బంగారం తీసుకెళ్లి మీ ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి ఆ ఫార్మ్ వస్తే బారాడు అండవు కదా. ఎక్కేటే ఇద్దరు జీవనం ఏమో జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకం తెలియట్లేదు. బయలుదేరండి. నన్ను వదిలిపెట్టండి రా. నన్ను వదిలిపెడితే లైఫ్ లో మళ్ళీ మీ కంటికి కనిపించాను రా. ఈ చండాల పేసి మాకు చూడాలని లేదు కానీ ఒక్కసారి ఫోన్ లో మీ బంగారు రాజుకి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి చెప్పు. ఇదిగా చెప్పా. గొంతుకలా ఉండేది. గొంతలా ఉండడం ఏమిటి? ఇక్కడ పరిస్థితులే తలకిందులుగా మారిపోయాయి. ఆ రవిచంద్ర, ముత్యాలు, రత్నాలు ముగ్గురు కలిసిపోయారు. రవిచంద్ర బతికి ఉన్నాడు. బతికి ఉండడం ఏమిటి? నువ్వు ఇన్నాళ్ళు కళ్ళ కన్నా బంగారాన్ని వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుని పనిచేసుకున్నారు. ముత్యాలు తన వాటా తీసుకుని గంగవరం రేవు వైపు తన వ్యానులో వెళ్లిపోతున్నాడు. ఇదేంటి గురు కొత్త ఫిట్టింగ్? ఈ దెబ్బతో వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. దాంతో ఆ బంగారాజు బట్టతల మీద మనం బాండ్ వాయించచ్చు. మూడో గ్రూప్ ఏమైనా కంగారు పడిపోయా. ఆ రవిచంద్ర గారిని మోసం చేసి సగం బంగారం కట్టేసి మీ వారికి బయలుదేరా. ముఖ్యాలు నా స్థావరం అటు, మీ ఐస్ ఫ్యాక్టరీ ఇటు. రూట్ ఎందుకు మారింది? ఎదవని దిక్కు తెలియకుండా కాదు రాన్నాను. ఇప్పుడు చూడు, నేను అప్పటికి చెప్తూ ఉన్నానండి. సముద్రం అటు బంగారాజు గారు ఉండేది కూడా అటేనని.
ముత్యాలు నా మీసం తీసిన నాటి నుండి మాసం మాసం పూజలు చేస్తున్నాను ఆ బంగారం కోసం గజానికి ఒక శవాన్ని పరుస్తాను కానీ తులం బంగారం కూడా వదులుకోనరా. సచ్చారు సన్యాసం పీడ విరగడైంది. రై ఆ వేళ మన స్థావరాన్ని తీసుకురాయి. మట్టు ముద్దలను చూసి బంగారం అనుకుని బొంగరంలా తిరుగుతున్నావా బంగారు రాజు? నీ ఆశనే నీకు వలగా విసిరా. బంగారం దొరికే వరకు నా ఆశ చావదు. దొరికే లోపు నువ్వే చేస్తా. మాయలు పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం సముద్ర గర్భంలో ఉన్న ఓడలోని బంగారంలో ఉందరా. కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంది, కోర్టు బోన్ లో ఉంది. నన్ను అరెస్ట్ చేయిస్తావా? వచ్చేటప్పుడు ఎస్పీకి ఫోన్ చేసే వచ్చానరా. వడ్డించడానికి వస్తారు లాఠీ దెబ్బలు. రండి ఎస్పీ గారు. సముద్ర గర్భంలో ఉన్న బంగారం కోసం రత్నాలు ముత్యాలు అనే అన్నదమ్ములు నేనే చంపాడు. విన్నారుగా ఎస్పీ గారు, అరెస్ట్ చేయి. ఎస్పీ గారు, what is this? ఏంటిది? 1,000 కోట్ల రూపాయలు కాజేద్దామనుకున్న నాడే పోలీసులను కొన్ని నా కోటి జేబులో వేసుకున్నాను రా. చెప్పండి ఎస్పీ గారు, వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ముత్యాలు రత్నాలు అనే అన్నదమ్ముల్ని కాల్చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. బాబు నిన్ను నేను విడుదల చేయిస్తాను. నా దగ్గర ఉన్న ఆ నగలన్నీ అమ్మేసి నీకు మంచి లాయర్ని పెడతాను బాబా. నువ్వేం కంగారు పడకు. ముందు మన బ్యాచ్ కి విషయం చెప్పు, మిగతా సంగతులు నేను చూస్తాను.